హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఏమేమి మిస్టేక్స్ కొన్ని చేస్తానో అది విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరీ ఎక్కువ ల్యాగ్ ఏమి ఉండదు, ఒక 6 minutes మాత్రమే పెట్టాను వీడియో. డైలీ అయితే 8 minutes పెట్టేదాన్ని కదా, ఈరోజు అయితే 6 minutes. ఒకవేళ మీకు నా మాటలు బోరింగ్ లేదంటే సోది అనిపిస్తే మీరు చూడక్కర్లేదు. ఇక్కడైతే నేనేం చేసా, మైదా అయితే రెడీ అయిపోయింది, అలాగే దోసపిండి రెడీ అయిపోయింది. 2 స్టవ్లు అయితే వెలిగించేసాను. ఈరోజు అయితే నేను 6ంటికి నిద్ర లేచిన అనమాట. నైట్ సండే కదా, బయటికి వెళ్ళినామని చెప్పాను. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఉట్టి పిల్లలు తీసుకొని అట్లా బయటికి వెళ్ళాము. ఇంకా అందువల్ల నాకు టైం అనేది కొంచెం సెట్ అవ్వదన్నమాట ఒక్కొక్క రోజు. అయితే రెగ్యులర్గా నేను ఏం చేస్తా, బొటన్ వేల్ నుంచి బోండా వేస్తా కదా, బొటన్ వేల్ నుంచి పిండి వచ్చేలాగా. ఈరోజు మిస్టేక్ ఏమైందంటే పిండి కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి నైట్. ఇది చూసారా. ఇంకా అందుకని మనం ఇంట్లో ఎలా తయారు చేస్తామండి, ఫింగర్స్తో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వదిలేస్తాం. ఇట్లే స్టార్ట్ చేయండి, ఏమవ్వదు ఎట్లయినా సరే. కాకపోతే కొంచెం ఇట్లా వేసినట్టయితే ఏమవుతుందంటే పిండి పర్ఫెక్ట్గా ఉంటే కన్నా మనకి బొటన్ వేల్తో కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. అలాగే పిండి కూడా కొంచెం వేసినా సరే టక్కున రౌండ్ వచ్చేస్తుంది, తొందరగా ఉబ్బుతాయి అన్నమాట. ఇక్కడ ఈ ఫింగర్స్తో మనం ఇంట్లో వేసుకున్నట్లు వేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ ఎక్కువైంది. సరే అని చెప్పేసి మైదా పిండో లేకపోతే గోధుమ పిండో బియ్యం పిండో కలుపుదాం అనుకున్నా, మళ్ళీ గట్టిగా అయిపోతుందేమో అని మళ్ళీ అదొక టెన్షన్. అయితే ఇట్లయితే ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటాయి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ మనకి ఖర్చు అవుతుంది కదా. అయితే కొంచెం ఇలా బోండాలకి కొంచెం మీసాలు గడ్డాలు వచ్చినట్టున్నాయి కదా. ఇది స్టార్టింగ్లో ఇట్లే వచ్చి ఇంకా ఘోరంగా వచ్చేవి లేండి, స్టార్టింగ్లో ఇట్ట కూడా కాదు. అయితే ఒక్కొక్క అన్న వాళ్ళు అక్క బోండా గట్టిగా ఉన్నాయి. అప్పుడైతే నేనేం చేసేదాన్ని, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ లేదంటే ½ కిలో పెరుగు, అదే ½ లీటర్ పెరుగు ప్యాకెట్లో సగభాగం బోండా కలిపేదాన్ని కిలో మైదాకి. అయినా సరే గట్టిగా వచ్చేవి బోండా, అసలు మంచిగా వచ్చేటి కాదు. ఇక తర్వాత ఈ టిక్ ఈ ఏమంటారు చిన్న టిప్ అనేది తెలిసిన తర్వాత ఇక బోండా అయితే అసలు గట్టిగా రావట్లేదు. ఒక స్టవ్ మీద అయితే ఉతప్పం వేస్తున్నా, ఇంకో స్టవ్ మీద అయితే బోండా పెట్టేసిన. అసలు విషయం ఏంటంటే ఊరు వెళ్ళే ప్లాన్ ఉంది, ఎప్పుడు వెళ్దామా అని 2 days నుంచి ఇది ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా అందుకని ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమంతగా క్యారెట్ అయిపోయింది, అది కూడా గమనించలేదు. అయితే సాటర్డే పెట్టాను కదా, ఈరోజు ఇంటి దగ్గర ఉందాం అనుకున్నా మండే. కాకపోతే సండే పెట్టాను, మండే ఇంటి దగ్గర ఉందామా అని. నైట్ అయితే లేట్గా వచ్చేసినాం ఇంటికి. సరే అని చెప్పేసి ఇంట్లో ఉన్నవి మాత్రం నానబెట్టేసాను అనమాట. ఇవి నానబెట్టి ఇంకా సరే చూద్దాం వీళ్ళని బట్టి అని అయితే అనుకున్నా. మార్నింగ్ కన్నా చాలా లేట్గా లేస్తే సరే పిండి అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ వాడదాం లేకుంటే వేసేద్దాం అనుకున్నాను. మామూలుగా అయితే 2ంటికి బాబు లేచి అమ్మ వాటర్ అన్నారు. ఇక అప్పుడు లేచినా అని చెప్పేసి ఇంకా నాకు 6 వరకు మెలకువ రాలేదు. ఇంకా అట్లా అయిపోయిందనమాట ఈరోజు సిచ్యువేషన్. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఊరు వెళ్ళే ప్లాన్ ఉంది, ఎందుకని ఇంకా ఎక్కువ మళ్ళీ ఆలోచించట్లేదు అనమాట. ఇంకా వెజిటేబుల్స్ ఈరోజు క్యారెట్ కూడా లేదు. కాకపోతే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయినప్పుడు మనం కస్టమర్తో చెప్పుకునేలాగా ఉండాలి. ఈరోజు ఏంటంటే వైట్గా ఉంది మొత్తం ప్లెయిన్గా ఊతప్పం. అయినా సరే అంటే క్యారెట్ ఒక్కటే మిస్ అనమాట. ఒక్కొక్కసారి నేను క్యారెట్ జీలకర్ర కూడా వేస్తాను, జీలకర్ర లేదంటే డైరెక్ట్ క్యారెటే, డైలీ కూడా క్యారెటే ఎక్కువ వేస్తానండి, జీలకర్ర చాలా తక్కువ అనమాట. ఇక్కడైతే ఊతప్పం వేస్తున్నా. ఇంకోటి, ఇంతకుముందు అయితే చట్నీ చాలా పుల్లగా వచ్చేసేది, ఎందుకంటే నేను అప్పుడు స్టార్టింగ్లో పచ్చి కొబ్బరి వేసేదాన్ని. పచ్చి కొబ్బరి వేయడంతో నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పెట్టేస్తాను కదా, ఎర్లీ మార్నింగే పట్టేదాన్ని అప్పుడు స్టార్టింగ్లో తెలియక. అయితే గ్రైండర్కి వేసేదానా మొత్తం 10 లేదు 10:30కి పుల్లగా అయిపోయింది చట్నీ. ఒక్కొక్క అన్న వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, అక్క చట్నీలో చింతపండు తక్కువైంది అక్క, అంటే కోపంగా కాదు, నార్మల్గా అట్లా చెప్పేవాళ్ళు అనమాట. ఇది చూసారా, ఇంక ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. ఊతప్పం మీరు గమనించినట్టయితే చూసినారా ఎంత సాఫ్ట్గా, ఎట్లా అంటే అంత బాగుంది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత తింటారా అండి ఎవరైనా, మళ్ళీ అడగరా, చల్లగా ఉందని అడగరా అని ఒకరు కామెంట్ పెట్టారు అనమాట. ఒకరు కాదులేండి, ఇదే కామెంట్ చాలామంది డౌట్ ఉంది, ఒక్కరని కాదు చాలామంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి సేల్ చేసి వాళ్ళు తినే టైంకి టిఫిన్స్ అన్నీ చల్లగా అయిపోతాయి కదా, అప్పుడు మీకు అడగరా, ఇలా ఉన్నాయని ఏమి అడగరా అంటే, ఒక విషయము అక్కడ ప్లేస్ ఏంటి, అక్కడ స్టవ్ లేదన్న విషయం ఆగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా కదా. ఇప్పుడు మనం మామిడి పళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు అడుగుతామా, అడగం కదా. ఇప్పుడు వేడి టిఫిన్ అయితే అడగరండి, వాళ్ళకి ఆ ప్లేసు అక్కడ స్టవ్ లేదన్న విషయం తెలుసు కాబట్టి. ఒకవేళ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, మనకి లేట్ అవ్వకుండా తొందరగా తినేయచ్చు, లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేద్దాం, లేదంటే తక్కువ మనీ. అంటే అందరినీ నేను ఒకేలాగా ఆలోచించట్లే, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళకు ఉంటుందండి.
ఈ ఉద్దేశం చెప్తున్నా అంతే, మళ్ళీ ఈ విషయానికి తప్పుగా తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే కొందరు అంటున్నారు సోది చెప్తున్నారు అని. నాకు సోది చెప్పాల్సినంత అవసరం లేదండి. వీలైనంత వరకు వీడియో అనేది తక్కువ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. ఇక్కడైతే ఎలా పెడతారు మీరు, వాటర్ క్యాన్ ఎట్లా తీసుకెళ్తారు, ఇంకా టిఫిన్స్ ఎట్లా తీసుకెళ్తారు అని అడుగుతున్నారు. టిఫిన్స్ అయితే ముందు పెట్టేస్తా, వాటర్ క్యాన్ కూడా ముందు పెట్టేస్తా. ఇంత పెద్ద అంబ్రెల్లా స్కూటీలో ఎలా తీసుకెళ్తారు అంటున్నారు. ఇట్లా నేను సైడ్కి 2 తాళ్ళు అలాగే ఉంటాయి. అయితే అయిపోయిన తర్వాత ఇలా పెట్టేస్తాను అనమాట. ఇంకన్నీ అయిపోయినాయి, ఇంటికి అయితే వచ్చేసా. రావడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నా. టైం అయితే 10:45, 50 అట్లా అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను అక్కడ స్టార్ట్ అయిపోతున్నా. ఒకవేళ ఏమైనా పని ఉంది, పేపర్ ప్లేట్స్ లేదంటే వెజిటేబుల్స్ తీసుకురావడానికంటే కొంచెం 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. లేదు అంటే నేరుగా ఇంటికి వచ్చేసేయడమే అనమాట. చూసారా 10:50 అయింది. ఈ టైంకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. ఇంకా లేదు తొందరగా అంటే పేపర్ ప్లేట్స్ వాళ్ళు షాప్ తెరవరు, అప్పుడు ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది. లేదు ఉన్నాయి అంటే ఇంకా తీసుకొని రావడమే అనమాట. చూసారా టైం అయితే 11 అయింది, ఇంటికి వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.